Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం మన వైజాగ్ బ్రాంచ్లో ఉన్నాం. ఇక్కడ నేను ఈ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీని ఎలా చేస్తాము, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి అండ్ 3-piece ఇంప్లాంట్ అది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చేస్తామో చూపిస్తాను. సో ఈ వీడియో చూసి మీకు ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో ఇది 3-piece ఇంప్లాంట్ అంటాము. సో 3-piece ఎందుకు అంటామంటే దీన్ని సిలిండర్స్ అంటాం. ఇది సిలిండర్స్, పీనిస్ లోపల సిలిండర్స్ ఉంటుంది, నెక్స్ట్ పంప్ ఉంటుంది అండ్ రిజర్వాయర్ ఉంటుంది. ఇలా 3 things యాడ్ అయినాయి కాబట్టి మనకి 3-piece ఇంప్లాంట్ అంటారు. ఓకే, సో ఫస్ట్ దీన్ని మనం ఎలా చేస్తాం, అసలు ఇది ఇంప్లాంట్ ఎలా చేస్తాము అండ్ ఇంప్లాంట్ లోపల ఫ్లూయిడ్ ఎలా వస్తుంది. సో ఇది సిలిండర్స్లో మనకి ఎప్పుడైనా ఈ పంప్ని ప్రెస్ చేసినప్పుడు ఈ రిజర్వాయర్లో ఉన్న ఫ్లూయిడ్ మనకి ఈ సిలిండర్స్లోకి వస్తుంది. దానివల్ల మనకి ఎరెక్షన్ వస్తుంది. సో మీరు సెక్స్ చేసేవారు ఎంతసేపు చేయాలనుకుంటే చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఎరెక్షన్ వద్దు అనుకుంటే ఇక్కడ 2 ఇవి ఉంటాయి, పంప్స్ లా ఉంటాయి. దీన్ని మళ్ళీ స్క్వీజ్ చేస్తే ఈ ఫ్లూయిడ్ రిజర్వాయర్ నుంచి వచ్చి ఈ ఫ్లూయిడ్ మన సిలిండర్స్ నుంచి వచ్చి మళ్ళీ రిజర్వాయర్లోకి వెళ్ళిపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే, సో నార్మల్గా మనం పీనిస్ తీసుకుంటే, సో చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు పీనిస్లో 3 పైప్ లైన్స్ ఉంటాయి. ఇట్లా నార్మల్ దీంట్లో నుంచి యూరిన్ అండ్ సెమెన్ పోతుంది. సో మనం ఇంప్లాంట్ మాత్రం ఇక్కడ వేస్తాం. సో ఇక్కడ ఒక సైడ్ ఆఫ్ ఇంప్లాంట్ అంటే ఒక సిలిండర్ ఇక్కడ సైడ్ వస్తుంది, ఇంకో సిలిండర్ ఇక్కడ సైడ్ వస్తుంది. మనం ఈ మధ్యలో దారిని టచ్ చేయము. సో చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ ఇంప్లాంట్ వేసిన తర్వాత మళ్ళీ వీర్యం రాదేమో, లేకపోతే యూరిన్ పోయడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. మనకి మినిమం దీనికి యూరేత్రాకి మన క్యావర్నోజంకి చాలా సిగ్నిఫికెంట్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ మనం దీంట్లో మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉండవు. చాలా మందికి ఇది ఒక కామన్ ఫియర్. అండ్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనం చేసే ఆపరేషన్ ఎప్పుడైనా ఈ ఏరియాలోకి ఎంటర్ అయితే తప్ప మనకి ప్రాబ్లం రాదు. చాలా వరకు కేసెస్లో, కాంప్లికేటెడ్ కేసెస్లో మేము ఇక్కడ ఆల్రెడీ యూరిన్ పైప్ వేసేస్తాం కాబట్టి ఇది మనకు ఒక క్లియర్ డిమార్కేషన్ లాగా ఉంటుంది అండ్ సర్జరీలో ఎటువంటి సమస్యలు ఉండవు. సో మన ఇంప్లాంట్ ఇక్కడ ఒక సైడ్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో దాన్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ లేదు అండ్ ఇది చాలా సేఫెస్ట్ అండ్ ఇది బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకు అంటే మీకు ఎరెక్షన్ వద్దనుకోండి, మళ్ళీ ఇది స్క్వీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది నార్మల్ పీనిస్ అయిపోతుంది, ఇలా నార్మల్గా ఫామ్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా మనం దీని గురించి చేయాల్సిన అవసరం లేదు అండ్ ఏ ఫంక్షనాలిటీ కూడా ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే మనకి స్పర్మ్స్ ఇక్కడ తయారవుతాయి అండ్ ఇవి నార్మల్గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డెఫినెట్లీ వచ్చేస్తుంది కాబట్టి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ప్రెగ్నెన్సీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక నార్మల్ పర్సన్కి ఒక ఇంప్లాంట్ వేసిన పర్సన్కి కామనెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఒక్కసారి మనకి సెమెన్ లీక్ అయిన తర్వాత అంగం మనకి చిన్నగా అయిపోతుంది. మనం ఇంప్లాంట్ చేసినాక ఈ పరిస్థితి రాదు. ఇక్కడ నుంచి వీర్యం అవుట్ అయిపోయినా కానీ మనకి ఇదిని డీఫ్లేట్ చేసే వారికి అంగం చిన్నగా అయ్యే ప్రసక్తి లేదు. సో ఇది 3-piece ఇంప్లాంట్. నార్మల్ రిజిడ్ ఇంప్లాంట్ అంటే ఇప్పుడు మాల్యబుల్ ఇంప్లాంట్ కానీ లేకపోతే షాస్ ఇంప్లాంట్లో కానీ ఇలా సైజ్ చిన్న చేసుకునే స్కోప్ ఉండదు. పీనిస్ ఎప్పుడు ఇలానే ఉంటుంది కానీ దీన్ని బెండ్ చేసుకోవచ్చు. దీన్ని హ్యాపీగా మీరు బెండ్ చేసుకోవచ్చు, పైకి పెట్టుకోవచ్చు, కిందికి పెట్టుకోవచ్చు. సో దీనివల్ల మీకు ఎటువంటి నష్టం లేదు. ఈ పాత్వే మాత్రం సేమ్. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఇంప్లాంట్ ఈజ్ ది బెస్ట్ థింగ్. బెటర్ సెక్స్ కావాలంటే ఆల్వేస్ ఇంప్లాంట్కి వెళ్ళొచ్చు. ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉన్నా కానీ, సైకోజెనిక్ ఈడీ ఉన్నా కానీ ఇంప్లాంట్స్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్. దీనివల్ల మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడు సెక్స్ ప్రాబ్లం రాదు. సో చాలా మందికి ఇది ఒక ఫియర్ ఉంటుంది, నాకు డయాబెటీస్ ఉందని. మేము చేసే 10,000 కేసెస్లలో 9,000 మందికి డయాబెటీస్ ఉంటుంది. సో డయాబెటీస్ ఉండి సర్జరీ చేయకపోవడం అంటూ జరగదు. దాన్ని కంట్రోల్ చేసిన తర్వాతనే మేము చేస్తాం. సో ఏ పేషెంట్ అయినా కానీ ఇంక్లూడింగ్ కార్డియాక్ పేషెంట్స్లో కూడా మనం హ్యాపీగా ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు, ఎటువంటి సమస్య ఉండదు. ఇది ఒక్కసారి చేసుకున్న తర్వాత లైఫ్లో మళ్ళీ అంగం గట్టిపడడానికి కానీ ఎటువంటి మాత్రలు వాడాల్సిన అవసరం లేదు కాబట్టి వన్స్ అండ్ ఫర్ ఆల్ ఇట్స్ అ బెస్ట్ సర్జరీ. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను ఒకసారి కలవండి. థ్యాంక్ యూ సో మచ్.